ఇది లేటెస్ట్ రివాల్వర్, లైసెన్స్డ్ రివాల్వర్. ఇదిగో నీ దగ్గర ఉంచు. మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. సరే, మీరిద్దరూ బాబుని తీసుకుని ఏ హాస్పిటల్కి వెళ్ళకండి. అసలు అక్కడి నుంచి ఎక్కడికి కదలొద్దు. ఆల్రెడీ అలేఖ్య ఆ గెస్ట్ హౌస్లో బాబు లేడని నమ్మింది కాబట్టి అక్కడుండటమే సేఫ్. ఎవరినైనా దగ్గరగా ఉన్న డాక్టర్ని తీసుకెళ్ళి మీ అబ్బాయి అని చెప్పి ట్రీట్మెంట్ చేయించు. అర్థమైందా? అలాగే మేడం. ఐశ్వర్యకి సంబంధించిన కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే బెటర్. ఓకే మేడం, అలాగే చేస్తాను. ఎవరినైనా డాక్టర్ని పిలుచుకుని వచ్చి పిల్లడికి ట్రీట్మెంట్ చేయించమని మేడం చెప్పారు. ఇక్కడ ఈ దగ్గరలో డాక్టర్ ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారండి, నేను వెళ్ళి తీసుకురానా? ఎక్కడా? ఇక్కడే దగ్గరలోనే, నేను వెళ్ళి తీసుకొస్తాను. గంగా సార్, అనుమానం రాకుండా మాట్లాడు. అలాగేనండి. నమస్తే మేడం. ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా మేడం? నువ్వు గంగవు కదూ? ఇంతకుముందు నేను పనిచేసిన హాస్పిటల్లో ఆయాగా పనిచేసావు కదా? అవును మేడం. ఏంటి ఈ టైంలో వచ్చా? నేను పనిచేస్తున్న ఇంటి ఓనర్ గారి భార్య బిడ్డని కని చనిపోయింది మేడం. ఇప్పుడు ఆ బిడ్డకి జ్వరంగా ఉంది. మీరు ఎలాగైనా వచ్చి ఆ బిడ్డను చూడాలి మేడం. ఆ బిడ్డ వయసెంత? రోజుల బిడ్డ మేడం. జ్వరం ఎప్పటి నుంచి?
2 గంటల నుంచి అమ్మా, పెరుగుతుందే గాని తగ్గట్లేదమ్మా. అయ్యయ్యో, సరే నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. అలాగేనమ్మా. పద. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఇక్కడే పక్కనే 1/2 కిలోమీటర్ దూరం. సర్లే, నా కార్లో వెళ్దాం. అబ్బా, ఏడు పాపరా బాబు. గెస్ట్ హౌస్ మొత్తం బద్దలైపోతుందిరా. మీ అమ్మగారి లాగానే నీకు నోరెక్కువే. ఏడు పాపరా. ఏడు పాపరా. ఛే, ఇదేనమ్మా ఇల్లు. ఇది ఇల్లులో లేది, ఏదో గెస్ట్ హౌస్ లో ఉంది. ఆయన అలా కట్టుకున్నారమ్మా. ఓ సరే పద. ఆ, కొద్దిలో మిస్ అయ్యాను, లేకపోతే దొరికిపోయేవాడిని. ఈ గంగ ఏంటి అనూష్ ఒకరు తీసుకొచ్చింది? అలేఖ్య గారికి ఆపరేషన్ చేసిన వాళ్ళలో అనూష్ ఒకరు. పిల్లోడిని ఏమన్నా గుర్తుపడుతుందో ఏమో. ఒళ్ళంతా బాగా కాలిపోతుంది. వీళ్ళ ఫాదర్ ఏడి? ఇక్కడే ఉండాలమ్మా, పిలుస్తాను. సరే. ఇష్యూ, ఈ తింగర్ది విషయం తెలియక నా కోసం వస్తుంది.
ఏంటి సార్? మాట్లాడుకో. ఊరుకో మందులేస్తాలే తగ్గిపోతుంది. మా అలేఖ్య కొడుకు కూడా నీలాగే ఉండేవాడు. సాధారణంగా రోజుల బిడ్డలంతా ఒకేలా ఉంటారు. ఊరుకో. అరే, ఒంటి మీద ఇలాంటి డ్రెస్ వేసారేంట్రా? నీకు చిరాగ్గా ఉంటుంది కదా, నేను తీసేస్తాను. అరే, నేను ఎత్తుకోగానే ఏడు పాపేశావే. అయ్యో, ఈ డాక్టర్ గారు ఆవిడికి బాగా కావాల్సిన వారని తెలియక పొరపాటును తీసుకొచ్చాను సార్. ఏదో ఏడ్చావు. పుట్టిన పిల్లలంతా ఒకేలా ఉంటారు కాబట్టి సరిగ్గా గుర్తుపట్టకపోవచ్చు. నువ్వు నేను చెప్పినట్లు మేనేజ్ చేయి. అలాగే సార్. వెళ్ళు. ఉండ్రా నాన్న, నీకు సిరప్ పట్టిస్తానే. సిరప్ తాగుదామే. బాబుకి ఏం పర్వాలేదు, జ్వరం తగ్గిపోతుంది. అమ్మా, ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉన్నాడు. మీ చేయి పడగానే ఏడుపు ఆపేశాడు. ఇది సాధారణంగా పిల్లలకొచ్చే జ్వరమే, భయపడాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడే సిరప్ ఇచ్చాను కదా, కాసేపయ్యాక పాలు పట్టించు. చాలా కష్టపడి పట్టిస్తే కొద్దిగా తాగుతున్నాడమ్మా. పాపం, తల్లి లేదు కదా, ఉండుంటే తల్లిపాలే తాగేవాడు. నేను టాబ్లెట్ ఇస్తాను. ఈ టాబ్లెట్లో సగం బాగా నూరి పాలలో కలిపి పట్టించు. వెంటనే జ్వరం తగ్గిపోతుంది. అలాగేనమ్మా. మా అలేఖ్య కొడుకులాగా వీడు కూడా బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్నాడు. మరి నేను వస్తాను. అలాగేనమ్మా. బాయ్. ఏమక్కర్లేదు, నువ్వు పిల్లోడి దగ్గరుండి చూసుకో, నేను వస్తాను. వీడు ఏడుపు భలే ఆపేశాడే. అవును సార్. ఇవాళ నువ్వు నా కొంప ముంచేదానివే. నాకు తెలియదు కదా సార్. మొబైల్ మర్చిపోయానే.
ఏమైందమ్మా మళ్ళీ వచ్చారు? మొబైల్ మర్చిపోయాను. ఓ, ఇక్కడ పెట్టుకున్నావా? మీ ఓనర్ ఎవరు? పిలు, వీడు మాలేకి కొడుకు. పిలు మీ ఓనర్ని. వీడు మాలేకి కొడుకు. వీపు మీద ఇంత పెద్ద పుట్టు మచ్చ మాలేకి కొడుకు మాత్రమే ఉంది. అంటే వీడే మాలేకి కొడుకు, వీడే మాలేకి కొడుకు. చెప్పు, మీరేనా? మీరేనా మా అలెక్కి కొడుకుని కిడ్నాప్ చేసింది? మీరేనా? ఎంత మోసం చేశావు? పుట్టగానే తల్లి చనిపోయిందని కథలు చెప్తావా? పిలు, మీ ఓనర్ ఎవరు? పిలు, మాట్లాడవే, నిన్నే అడిగేది. ఎవరు మీరు? హే, మిమ్మల్ని ఎవరు? నువ్వు వదలు, వీడు అలెక్కి బాబు, వదలు. నీకే చెప్పేది, వదలు. ఆగు. ఆగండి. అలెక్య, నీ కొడుకు ఎక్కడున్నాడో తెలిసింది. నువ్వు తొందరగా రా.
చూసావా? నీ నా కొడుకుని చూసావా? చూశానే. అసలు వాడిని చూడగానే నాకు అనుమానం వచ్చింది. వాడి వీపు మీద ఉన్న పుట్టుమంచం చూశాక నీ కొడుకే అని అనుమానం వచ్చి వీడు మా అలేఖ్య కొడుకని అన్నాను లేదు. నీ పేరు వినగానే మంకీ క్యాప్ వేసుకున్న వ్యక్తి స్పీడ్ గా వచ్చి బాబుని లాక్కొని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎట్ సైడ్ వెళ్లారు? ఈ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ గోడ దూకి పారిపోయారు. పారిపోతే ఇలా మెయిన్ రోడ్ నుంచి పారిపోవాలి గాని గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ గోడ దూకి పారిపోవడం ఏంటి? ఏంటలేఖ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే, ఎవరైనా నా కొడుకుని దాచారేమో అన్న అనుమానంతో నేను అక్క ఈ గెస్ట్ హౌస్కి వచ్చాం. మాకప్పుడు వాళ్ళు కనిపించలేదు, కానీ ఇదే గెస్ట్ హౌస్లో వాళ్ళు ఉన్నారు. ఇంకిక్కడ బాబు లేడనుకొని నేను ఐశ్వర్య అక్క కన్ఫర్మ్ చేసుకుని బయటికి వచ్చాం. కానీ మేం బయటికి రాగానే లోపల నుంచి పిల్లాడి ఏడుపు వినిపించి ఆగిపోయింది.